మనిషి, అక్షరం ముక్క కూడా తెలియని పెద్దావిడ. అయినా సరే ఎక్స్రే ఉంటే చాలు కూరలో కరివేపాకు తీసేసినంత ఈజీగా కిడ్నీలో నుంచి రాళ్లు తీసేస్తున్నారు. జనం అమాయకత్వం, ఆర్థిక స్తోమతను ఆసరాగా చేసుకుని వేలకు వేలు దండుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో హెచ్ఎంటీవీ ఆపరేషన్ కిడ్నీ స్టోన్స్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాలను మోసం చేసే ముఠాలు కూడా అప్డేట్ అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కిడ్నీలో రాళ్లు తీసే ముఠాలు విస్తరిస్తున్నాయి. నాటు వైద్యం పేరుతో జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ల ఆర్థిక స్తోమతను అలుసుగా తీసుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. అక్షరం ముక్కరాని ఓ పెద్దావిడ, ఏబీసీడీలు తెలియని ఓ పెద్ద మనిషి, ఈ ఇద్దరు జనాలను మోసం చేయడంలో పీహెచ్డీ చేశారేమో అనిపిస్తుంది వీళ్లు చేసే పని చూస్తుంటే. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పూలనాయుడుపల్లిలో విజయ, ఆమె భర్త జగన్నాథనాయుడు గత 10 ఏళ్లుగా కిడ్నీలో రాళ్లు తీసే వ్యాపారం మొదలుపెట్టారు. అక్షర జ్ఞానం లేదు, వైద్య పరిజ్ఞానం అంతకన్నా లేదు. కిడ్నీ ఫంక్షనింగ్ గురించి కూడా తెలుసో లేదో డౌటే. కానీ కిడ్నీలో స్టోన్ పేరు చెప్పి జనాల దగ్గర డబ్బులు దండుకోవడం మాత్రం తెలుసు. కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నే రీతిలో అమాయక జనాన్ని రప్పించుకుంటున్నారు ఈ డాక్టర్లు కాని డాక్టర్లు. కిడ్నీలో రాళ్లు తీసే కాన్సెప్ట్ చూసేవాళ్లకు చాలా సిల్లీగా అనిపించినా వాళ్ళు మాత్రం చాలా సీరియస్ గా చేస్తారు ఈ పనిని. ఎక్స్రే స్పెల్లింగ్ రాకపోయినా ఆ ఎక్స్రే చూసి కిడ్నీలో ఎన్ని మిల్లీగ్రాముల రాళ్లున్నాయో లెక్కేసి చెప్పేస్తాడు పెద్ద మనిషి జగన్నాథం. ఈ లోపల ఆయన సతీమణి అంతే బరువున్న రాళ్లను పేషెంట్ చేతిలో పెట్టి పంపిస్తుంది. ఆ నోట ఈ నోట పాకి ఈ ట్రీట్మెంట్కు ప్రాచుర్యం పెరిగింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా బెంగళూరు, చెన్నై నగరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. ఇక్కడికి వచ్చే అమాయక జనాల్లో కొందరు అసలు విషయం తెలియక నయమైపోయిందని నమ్మి వెళుతూ ఉంటారు. ఇంకొందరేమో ఇదేదో మ్యాజిక్ గా ఉందంటారు. మాకు ఇక్కడ ఉన్నింది బ్యాక్ లెఫ్ట్ సైడ్ అంతా ఒక 2 mm 3 mm అంతా ఉన్నింది. అప్పుడు తీసుకెళ్ళాం మేము. ఆ తర్వాత మళ్ళీ 10 mm పైన ఉంటే రష్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ తీసుకున్నాము. ఇప్పుడు అదే మాదిరి మా తమ్ముడికి వచ్చింటే అందుకని తోడుకు వచ్చాము ఇక్కడికి. బెంగళూరు నుంచి వస్తాం మేము. అదే డాక్టర్ వచ్చి 7 mm ఉంది రాయి అని చెప్పేసి చెప్పిరి. పైప్ వేసి తీయాలంటే మళ్ళీ మా ఒక 20-25 వరకు అవుతుంది అంటే మళ్ళీ మా ఫ్రెండ్ తరఫున ఇక్కడ తోముతారు అని చెప్పిన దానికి ఇక్కడ వచ్చి తోమించుకున్నాము. వచ్చినాయి ఇప్పుడు 4 రాళ్ళు వచ్చినాయి. కిడ్నీలో ఏర్పడే రాళ్లు రోడ్లపై దొరికే గులకరాళ్లలాగా ఉండవు. 5 మిల్లీమీటర్ల పరిమాణం లోపు ఉన్నప్పుడు గుర్తిస్తే వాటిని సులువుగా పోగొట్టుకోవచ్చు. నీరు పుష్కలంగా తాగడం ద్వారా అవి కరిగిపోతాయి. 7 మిల్లీమీటర్ల పరిమాణం దాటితే మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన జగన్నాథం ఎక్స్రే చూసి 7 మిల్లీమీటర్లు దాటితే తాము వైద్యం చేయలేమని చెప్పేస్తారు. అలా 10 ఏళ్లుగా ఈ కిడ్నీ స్టోన్ బిజినెస్ ను బాగా నడిపిస్తున్నారు ఈ దంపతులు. మత్తు మందు లేదు, నొప్పి పుట్టదు, కానీ కిడ్నీలో ఉన్న రాళ్లు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి. 5 నిమిషాలు నడుం మీద వెన్నతో మర్దన చేసి రాళ్లు తీసి చేతిలో పెడతారు. కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఎలా బయటకు వస్తున్నాయన్నది మాత్రం స్టోన్ తీసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, కానీ కిడ్నీలో ఉన్న రాళ్లు మాత్రం బయటకు వచ్చేస్తాయి. కరెక్ట్గా ఎక్స్రేలో ఎన్ని రాళ్లున్నాయో అన్నీ చేతిలో పెట్టి పంపించేస్తారు. దీనికి భార్యాభర్తలు ఓ కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తారు. ఇదేంటని ఆ ఇంటి చుట్టూ తిరిగితే కళ్ళు బైర్లు గమ్మే నిజం బయటపడింది. ఓ మూలన కుప్పగా పూసిన గులకరాళ్లు కనిపించాయి. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ముఠాలు చెలరేగిపోతున్నా వైద్య విభాగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కనీసం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈ నాటు వైద్యంపై యూరాలజిస్ట్ సుబ్రహ్మణ్యం విస్తుపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కిడ్నీలో రాళ్లు తయారైనప్పుడు నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యాల మీద కొంతమంది మోసగాళ్ల బాధలో పడి వాళ్ళకి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి. మొగరాలని ఒక విలేజ్, ఇక్కడ పక్కలో ఈ ప్రాంతంలో రాళ్ళు వెన్న పూసి తీస్తారని చేస్తుంటారు. వెన్న పూస్తే రాళ్ళు కాదు కదా, వాళ్ళు మామూలుగా వెన్నలో రాయి పెట్టుకుని దాన్ని రుద్దేసి ఆ వెన్న కరిగిపోయిన బాడీ వేడికి ఆ రాళ్ళు పేకింగ్ ఇవ్వడం జరుగుతుంది.
జన విజ్ఞాన వేదిక నేతలు కూడా ఇది మూర్ఖత్వమేనని అంటున్నారు. కిడ్నీలో ఉండే రాళ్లు మర్దన చేస్తే చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తాయంటే ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. కిడ్నీలో రాళ్ళని వెనక వీపు పైన పూసి ఆ రాళ్ళు తీయడం అనేది అదంతా మూఢనమ్మకం. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళని డాక్టర్తో కన్సల్ట్ అయ్యి మందుల ద్వారా కానీ లేదా ఆపరేషన్ ద్వారా కానీ తీయాలి. నాటు వైద్యం పేరు చెప్పి కిడ్నీలో రాళ్లు తొలగిస్తామని అమాయకపు జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వెన్నుపూస మర్దనతో కిడ్నీలో రాళ్లు తీయటం అనేది ఖచ్చితంగా మోసమే అంటున్నారు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. ఇది తెలియక చిత్తూరు జిల్లాలో అమాయక ప్రజలు మోసపోతున్నారని చెప్తున్నారు. కనికట్టుతో శరీరాల నుంచి రాళ్లను ఎలా బయటకు తీస్తారో చూపించారు జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సతీష్ అందిస్తారు. జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ వెన్నలో నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఈ వెన్నలో నుంచి ఏ విధంగా రాళ్ళు తీస్తారు, ఎలా చేస్తారు అనేది ఈ సారు చూపించే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అసలు ఈ వెన్నలోంచి రాళ్ళు తీస్తారని చెప్తున్నారు, మీరు ఒకసారి మా హెచ్ఎంటీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి సార్. ఇది అంతా ఒక కేవలం మ్యాజిక్ ట్రిక్, హస్తలాఘవం ద్వారా చేయబడే ట్రిక్ మాత్రమే. వాస్తవంగా ఇవన్నీ కూడా వాళ్ళు ఉండే ఏదైతే వెన్న ఇక్కడ దాచుకుంటారో ఈ వెన్నలో వీటిని దాచిపెడతారు ఈ రాళ్ళని. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఒక రాయిని ఖాళీ చేయిలా చూపెట్టేటప్పుడు ఒక రాయిని మాత్రం ఇక్కడ 2 వేళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని ఉంటారు. సో ఇది మామూలుగా ఇట్లా చూపెడితే కనపడదు. నేను ఫస్ట్ అందుకే చెయ్యి ఇలా చూపెట్టాను. జనరల్గా ఇట్లా మామూలుగా క్యాజువల్గా ఉంటుంది ఇది. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ చేసేటప్పుడు ఈ వెన్న ఇలా చేయితో తీసుకొని దీన్ని ఇలా రాస్తారు. రాసిన తర్వాత ఈ వేలుని ఇలా లోనికి అన్నట్టుగా అంటారు. వాస్తవంగా ఇట్లా అని ఒకేసారి ఇలా అంటారు, అంటే లోనికి వెళ్ళిపోయింది అనుకుంటా. కానీ వేలుని ఏం చేస్తారంటే ఇట్లాని ఇలా బెండ్ చేస్తారు, ఇలా అంటారు అన్నమాట. సో మనం ఇక్కడ బెండ్ అది లోనికి అటువైపు చూస్తే లోనికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంటుంది, కానీ వాస్తవంగా ఇలా ఉంటుంది వేలు. సో ఇలా అనేసి ఇలా అంటారు ఒకేసారి. అన్న తర్వాత చిన్నగా ఈ రాయి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా ఈ చేతిలోకి ఇలా తెచ్చుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇందులోంచి తీసినట్టు ఇలా తీస్తారు. తర్వాత వాళ్ళు చేసే పని ఏంది, ఇక ఆ తర్వాత నెక్స్ట్ అంతా ఇక్కడ ఉంటాయి. ఈ వెన్న తీసుకుంటారు, వెన్న తీసుకొని ఇక్కడ రుద్దేటప్పుడు వెన్నతో పాటు ఈ రాళ్ళు వస్తాయి. సో ఇలా పెట్టేస్తారు. అప్పుడు వెన్నని పెట్టి ఇట్లా ఇలా అనుకుంటూనే చేతిలో ఉంది కదా, చిన్నగా ఈ రాయిని ఇందులో నుంచి తీసినట్టు తీస్తారు. సో తీసి ఇలా పెడతారు. మళ్ళీ ఇలా అనుకుంటూనే ఇట్లా అని మళ్ళీ ఇంకొక రాయిని తీస్తారు. సో ఇదంతా హస్తలాఘవము ద్వారా చేసే ఒక మ్యాజిక్ ట్రిక్ తప్ప ఇది మరొకటి కాదు. దాచి ఉంచే చోటు కొన్ని ఈ రాళ్ళు ప్రధానంగా మనం గమనిస్తే ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడ తీసే రాళ్ళన్నీ కూడా ఇవి మామూలుగా గుల్లక రాళ్ళు. కిడ్నీలో వచ్చే రాళ్ళు ఇలా ఉండవు. కిడ్నీలో రాయి రావడం అంటే అర్థం ఏమిటి? కిడ్నీలో రాయి రావడం అంటే ఈ బయట మనకు ఉండే రాళ్ళు పోయి మనకి శరీరంలో ఉండవు. రాళ్ళు రావడము కిడ్నీలో అంటే అర్థం ఏమిటంటే మన శరీరంలో మనం అనేక పదార్థాలు తీసుకుంటాం. ఆ పదార్థాల్లో మన శరీరానికి ఉపయోగపడింది పోను వేస్టేజ్ అంతా చెమట రూపంలో కానీ, మలం రూపంలో కానీ, మూత్రం రూపంలో కానీ బయటికి వెళ్ళిపోతుంది. మూత్రంలో అలాంటి పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా కాల్షియం లాంటి పదార్థాలు ఏవైనా మనం బాగా నీళ్లు తీసుకోకుండా తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు అవి బయటికి వెళ్ళిపోక అక్కడే మిగిలిపోయిన ఏవైతే అక్కడ ఉంటాయో అవన్నీ చేరి అలాంటి కెమికల్స్ అన్నీ చేరి చిన్న రాళ్ళలాగా ఏర్పడతాయి. సార్, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఏదైతే చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ దందాలు, వాళ్ళు రాళ్ళు తీశారని చెప్తున్నారు. కొంతమంది ఈ రోగులు కూడా మాకు తర్వాత రాళ్ళు తీసిన తర్వాత ఏం నొప్పి లేదనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది పక్కా మోసం. ఇలాంటి మోకాళ్ళు మోచేతుల్లో నుంచి మేకులు తీస్తామని, మొలలు తీస్తామని చెప్పినా, లేకపోతే ఇలా కిడ్నీలోంచి రాళ్ళు తీస్తామని చెప్పిన ఇది పక్కా మోసం. ఒకప్పుడు అస్లాం బాబా అనే అతను బాగల్కోట్లో కర్ణాటకలో చేస్తే కూడా ఆయన్ని పట్టుకొని జైల్లో వేశారు. ఈరోజు కూడా హెచ్ఎంటీవీ అట్లాంటి ఒక ఫేక్ ఎవరైతే ఇట్లా మోసాలు చేస్తున్నారో వాళ్ళ అది బయటికి తీసుకొచ్చింది.
సో నిజంగానే ఇలాంటి వచ్చినప్పుడు మీరు అందరూ ప్రేక్షకులు ఎన్నిసార్లు వస్తూ ఉంది, ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి మోసాలకు గురి కాకూడదు, అలాంటి మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఖచ్చితంగా మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు జన విజ్ఞాన వేదిక చెప్తుంది. HMTV ఇట్లాంటివి చేయడం మరింత అందరినీ కూడా అలర్ట్ చేసే విషయంలో HMTV ముందుందనే విషయాన్ని కూడా జన విజ్ఞాన వేదిక చెప్తుంది. కెమెరా పర్సన్ అమర్తో సతీష్ కుమార్, HMTV హైదరాబాద్.